ఏంటి ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అసహనంలో కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి నేను వెళ్ళగానే పులివెందులలో ప్రజలందరూ కూడా నా చుట్టూ చేరుతారు, నన్ను బ్రహ్మరథం పట్టి నన్ను ఆహ్వానిస్తారు, సో సమస్యలు ఏకరువు పెడతారు, ఈ 2 నెలలు జరిగినవే అని జగన్మోహన్ రెడ్డి ఊహించారు. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన సమస్యలే వచ్చి అందరూ చెప్తున్న పరిస్థితులే. అవి కూడా అవినాష్ రెడ్డి అనుచరులే. ప్రజలు కూడా ఎవరు వస్తున్న పరిస్థితి లేదు ఆయన దగ్గరికి. ఆయన నమ్మే పరిస్థితి కూడా కనిపించట్లేదు సొంత నియోజకవర్గంలో. అప్డేట్స్ ఏంటి? పవన్ మాజీ సీఎం పులివెందుల స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల గత 3 రోజులు బెంగళూరు నుండి ఇటీవల బెంగళూరు ఎక్కువ వెళ్తున్నాడు. ఈ ఓటమి తర్వాత అక్కడి నుంచి ఇట్లే పులివెందులకు వస్తున్నాడు. ఇప్పుడు 3వ సారి రావడము. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కనుక మొన్న జరిగిన సంఘటన ఏంటంటే, గత 3 రోజులు నేనుంటే ఒకరోజు రెండో రోజు ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. అయితే మొదటి రోజు చూసిన వ్యక్తులే మళ్ళీ రెండో రోజు కనపడడం, రెండో రోజుగా కనిపించిన వ్యక్తులే 3వ రోజు కనిపించడం. ప్రజా దర్బార్లో ముఖ్యంగా ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తా. అయితే నీకు ఎంతసేపు ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులో చూసుకునే వ్యక్తే. గతం ఇప్పటి వరకు కూడా ఆ పులివెందులో ఎంతసేపు నీ వెంట ఉన్న వాళ్ళని తెస్తున్నావు. భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇతను ప్రధానంగా అవినాష్ రెడ్డి వాళ్ళ చిన్నాయన మనోహర్ రెడ్డి ఉన్నాడు, స్థానికంగా మున్సిపల్ చైర్మన్. అతను కూడా ఎంతసేపు నీ దగ్గర 4 కౌన్సిలర్లను తేవడము, నువ్వు ఎంతసేపు నీ కార్యకర్తల్ని నీ అనుచరులను తేవడం అని అవినాష్ రెడ్డి మీద బాగా సీరియస్ కావడం జరిగింది అక్కడే. ఎందుకంటే ప్రజా దర్బార్లో తన నివాసంలోనే ఆ ఆవరణంలోనే జరపడంతో భారతి కూడా ఉన్నట్లు సమాచారం. భారతి ముందరే అవినాష్ రెడ్డి క్లాస్ బీకినట్టు సమాచారం. అయితే అవినాష్ రెడ్డి ఫీల్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళ పిఏ మీద కూడా చేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ప్రధానంగా అతను ప్రజా దర్బార్ నిర్వహించడంలో గతంలో ప్రజలు భారీగా వచ్చేవారు గతంలో. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అతను గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు ఉండేవి కాబట్టి వచ్చేవారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 నెలలు దాదాపు పెన్షన్స్ అంట, ఇప్పుడు చంద్రబాబు ఈ మిగిలిన సంక్షేమాలు కూడా అందుతున్నాయి. సో అదే కాకుండా 3 రోజులు వరుసగా అక్కడే ఉండడంతో 3 రోజులు సామాన్య ప్రజలు ఎవరు రాలా. ఒకరోజు ఏదో అట్లా వచ్చిపోతారు, రారు. మళ్ళీ వాళ్ళే ఎలా వస్తారనేది కూడా ప్రజల్లో చర్చ. జగన్ తీవ్ర అసహనంలో ఉండడం పైన. అయితే అతనేందంటే ఎంతసేపు మన వాళ్ళు నీ వెంట ఉన్నాళ్ళు నీ అనుచరులు రావడం తప్ప జనమేరి, నాకు గతంలో వచ్చిన పులివెందుల జనమేరి, ఆ జనాన్ని నేను ఎప్పుడు ఎందుకు చూడలేదు అని అవినాష్ పైన తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలిసింది. అదే బయట వెళ్ళగక్కడం జరిగింది. అవినాష్ పైన బాగా క్లాస్ బీకినాడు. అక్కడ భారతి ముందరే క్లాస్ బీకినట్టుంది. అలాగే వాళ్ళ చిన్నాన్న మనోహర్ రెడ్డి కావచ్చు, ఇంకొక వేరే స్థానిక నేతలందరినీ కూడా బాగా క్లాస్ బీకాడు. ఎందుకంటే సామాన్య జనం గురించే, నా జనవేరి, నాకు వచ్చిన గతంలో జనవేరి అని చెప్పి. ఇక్కడైతే ప్రధానంగా ఒక విషయం చర్చించుకోవచ్చు ఆ జనం సంబంధించి. గతంలో 5 ఏళ్ళు ఉన్న సమస్యలపైన ఏదైనా ఉంటే ఆయన దృష్టికి చూస్తే చర్చించేవాడు. ఈ 2 నెలల్లో కూడా అంతగా లేవు కాబట్టి సామాన్య జనం రాలా. ఎంతసేపు కాంట్రాక్టర్లు ఏంటంటే ఆయన హయాంలో జరిగిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి బిల్లులు. ఆ బిల్లులకు సంబంధించి వచ్చేవాళ్ళు గతంలో ఇంతకుముందు జరిపినప్పుడు ఆ కాంట్రాక్టు నిలదీయడం జరిగింది. అప్పుడు కూడా ఎట్లా ఒకటే మీకు ఎందుకు నేను కోర్టుకు వెళ్ళైనా మీ బిల్లులు ఇప్పిస్తా, నా వల్ల మీరు నష్టపోవద్దు అని చెప్పడం జరిగింది. అలాగే నిన్న కూడా మళ్ళీ ఆ బిల్లుల సమస్య రావడం జరిగింది. దీంతో ఆయన అసహనానికి గురయ్యాడు. ఎంతసేపు నా కాంట్రాక్టులు మీ అనుచరులేనా, నా జనవేరి అనేది. కాబట్టి ఈ బిల్లులకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఇప్పుడు ఉన్నంతలో అందరికీ జరిగినట్టు పులివెందుల జనానికి కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ 2 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ఈయన సామాన్య ప్రజ అనేది ఈ మధ్య వాళ్ళు అసలు జగన్ దగ్గరికి రావడం లేదు. ఆయన ప్రధానంగా ఆయన మనసులో ఏంటంటే, నా కోట ఇది పులివెందుల నా సొంత రాజకీయ కోట, ఇక్కడ కూడా జనం లేకపోతే అసలు కడప జిల్లాలో తిరిగితే ఏంది పరిస్థితి అనేది ఆయన మనసులో పడింది. అందుకే ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా సురేష్ బాబు నాయుడు ఆయన తొలగించి ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో జిల్లాలో మెరుగై ఇప్పుడు ఇటీవల పరిస్థితులు సమీకరణలు మారాయి, రాజకీయ సమీకరణలు మారాయి. మన సొంత రాజకీయ కోట అయినా కూడా జిల్లా మొత్తం జారిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధ్యక్షుడుగా నువ్వు బాగా చేయమని మేనమామ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అంటే అతనికే నమ్మకం లేదు. ఈ వైసీపీలో చాలామంది జారిపోయే విధంగా, ఎందుకంటే ప్రొద్దుటూరులో చాలామంది ఇప్పటికే కౌన్సిలర్లు వెళ్ళారు. అట్లే కడప కార్పొరేషన్లో కూడా కార్పొరేటర్లు చాలామంది సిద్ధంగా ఉన్నారు టీడీపీకి వెళ్ళేందుకు. సో ఇదంతా ఆయన దృష్టికి వెళ్ళినాక ఈ రవీంద్రనాథ్ రెడ్డిని అధ్యక్షునిగా పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ జయదారకుండా చూడండి. ఇప్పుడైనా వైసీపీని ఊరికే, ఎందుకంటే రాష్ట్రంలో నా సొంత జిల్లాలో ఇలా జరిగితే రాష్ట్రంలో నా పరిస్థితి ఏంది, కొంతకాలానికి అసలు వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి
ఉన్నాయని ఆయన మనసులో ఉన్న మాట. అలాగే ముఖ్యమైన నాయకులతో కూడా చెప్పిన మాట. సో దీంతో అతను మానసికంగా బాగలేడని చెప్తున్నారు. అదొకటి శ్రీనివాస్. ఇంకొకటి ఏదైతే మొన్న రాజశేఖర్ రెడ్డికి సంబంధించి